నేను షారోను పొలములో పూయి పుష్పము వంటి దానను, లోయలో పుట్టు పద్మము వంటి దానను. వల్లొక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. అడవి వృక్షములలో జలద వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని. అతని ఫలము నా జీవకు మధురము. అతను నన్ను విందుశాలకు తోడుకొని పోయిను. నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. ద్రాక్ష పండ్ల అడలు పెట్టి నన్ను బలపరచుడి. జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి. అతని ఎడమ చేయి నా తల క్రిందనున్నది, కుడి చేత అతను నన్ను కౌగిలించున్నాడు. యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇరులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణం చేయించుకుని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచుకయు ఉండుడని మిమ్మల్ని బతిమాలు కొంచున్నాను. ప్రణతలు వినతులు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు మాతో ఉండి మాట్లాడి పరమగీతంలో మా పితృగణస్థలో మానగారు ఏ రీతిగా నాయన ఈ ధ్యానపూర్వకమైన మాటలు పరలోక పాటగా నా తండ్రి మేము ధ్యానం చేసుకోవటానికి మా జ్ఞానము చాలదు. నా తండ్రి మా పితృగణస్థలో మానగారిని మా మధ్యకి తీసుకుని వచ్చి మీరు మాతో ఉండి మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మరి ఇక్కడ పరమగీతము 2వ అధ్యాయములో మొదటి వచనంలో, నేను షారోను పొలములో పూయు పుష్పం వంటి దానను, లోయలో పుట్టు పద్మం వంటి దానను, బలరక్కసి చెట్టులో వల్లి పద్మము కనబడుచున్నట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అంటున్నాడు. మరి ఇక్కడ ఈ పరమగీతం అంటే పరలోక రాజ్యానికి మనము వెళ్ళే మార్గం అన్నమాట ఈ పాటగా. మరి ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలో పుట్టు పద్మము వంటి దానను అంటున్నాడు. ఇక్కడ ఎక్కడ ఈ పుష్పము పుట్టిందంటే షారోను పొలములో. ఈ షారోను పొలం అంటే మరి దేవుని ఏర్పాటు చేసిన ఈ భూలోకం అని, మరి మనుషులనే, మరి మనుషులే ఒక విత్తనములుగా దేవుడు ఈ భూమి ఒక పొలముగా చేసి ఈ పొలములో వేసిన విత్తనాల అనే మరి ఈ షారోను పొలములో పూసిన పుష్పము వంటి దానను అంటుంది. మరి షారోను పొలం అంటే దేవుని సన్నిధానములో ఎదిగే మొక్క అన్నమాట. అంటే ఈ పుష్పము ఏం చేస్తుంది, ఇది ఎలాగుంది, ఈ పొలములో మరి ఏమి లేకపోయినా సరే, ఈ పొలములో ఏమాత్రము కూడా బలము లేకపోయినా సరే, మరి ఎవరు పోషించకపోయినా సరే, మరి ఈ పొలములో ఏం చేస్తుంది, పువ్వు చక్కగా పుష్పిస్తూ ఉందన్నమాట. మరి ఈ పొలములో వేసిన ఈ చెట్టు ఏ మాత్రము కూడా సొగసు తగ్గకుండా, బలము తగ్గకుండా చక్కగా పూస్తూ ఉందన్నమాట. ఏ దినానికి ఆ దినము ఇవి పుష్పాలు పూస్తూనే ఉంది. ఈ ఈ ఈ షారోను పొలములో పూసిన ఈ పుష్పము వంటి దానను అంటుంది. ఎవరు? ఈ శూలమతి అన్నమాట. ఈ శూలమతి మరి ప్రార్థన చేసుకుంటూ ఉంది దేవుని సన్నిధిలో. తనకి ఎటువంటి కొరతలు ఉన్నా కూడా ఏమాత్రము కూడా పట్టించుకోకుండా ఒక షారోను పొలములో ఎలాగో ఒక చెట్టుకి పుష్పము పూస్తూ ఉందో అలాగూ నేను కూడా ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా నా తండ్రి సన్నిధిలో నేను సంతోషభరితురాలుగా నేను ఉంటాను అంటుంది. ఇంకొక దాంతో పోలుస్తుంది, లోయలో పుట్టు పద్మము వంటి దానను అంటుంది. లోయ అంటే అగాధము. ఈ అగాధములో కూడా ఏం చేస్తుందంట, అక్కడ నాటినా కూడా ఇక్కడ పొలములో నాటిన, అంటే పొలం అంటే ఏంటి, ఒక ఎడారి స్థలము. అక్కడ ఎవ్వరూ కనబడరు. ఒక పొలములో ఎడారిగా ఉంటది, ఏ మనుషులు కనబడరు. అక్కడ కూడా నాకొక్కలతో కూడా సంబంధం లేదు, నేను చక్కగా పుష్పిస్తూ ఉంటాను. అలాంటి మరి విశ్వాసిని, ప్రార్థనా పర్రాల్ని అని అంటుందన్నమాట. ఆ తర్వాత లోయలో పుట్టు పద్మము వంటి దాన్ని. మరలా ఇంకొక చెట్టు ఎక్కడ వేసాడంటే దేవుడు లోయలో వేశాడనమాట. లోయలో వేసినప్పుడు అక్కడ కూడా ఎవరు ఆదరణ అనేది ఆ చెట్టుకి దొరకదనమాట. అలాగున అయినప్పటికీ అక్కడ కూడా ఒక పద్మము వలె అది వికసిస్తూ ఉందన్నమాట. పద్మము అంటే మరి
ఏంటంటే తామర పుష్పం అన్నమాట. అలాగున అది లోయలో ఉన్నా కూడా అది ఏం చేస్తుంది, చక్కగా మరి పద్మము వంటి దానను అక్కడ పుట్టినా, లోయలో పుట్టినా, పొలములో ఉన్నా, ఎక్కడ ఎటువంటి స్థలములో ఉన్నా కూడా నేను చక్కగా ఉంటాను, నాకు ఎటువంటి దిగులు లేదు, భయము లేదు అనేసి మరి మరి ఒక పొలములో ఉన్న పుష్పాలకి, లోయలో పుట్టు పద్మాలకి తో ఈవిడ పోల్చుకుంటూ ఉందన్నమాట. మరి ఎటువంటి కొరతలు ఉన్నా కూడా ఏమాత్రము భయపడలేదు, దిగులు పట్టలేదు. లోయలు అంటే మరి నా హృదయ లోతుల్లో నుండి నా బాధ తన్నుకొని వస్తుంది అని అంటూ ఉంటామన్నమాట. మన హృదయ లోతుల్లో ఉన్న బాధ అది ఎవ్వరికి కనబడదు, ఎవరికి వినబడదు. మరి మన మట్టుకు మనకే వినపడిద్ది, మన మట్టుకు మనమే బాధపడుతూ ఉంటాము. అలాగున అయినప్పటికీ కూడా నేను లోయలో ఉన్నా, లోయలంటి బాధల్లో ఉన్నా కూడా ఏ మాత్రము కూడా నేను నా తండ్రికి అవమానము తీసుకురాను. నన్ను పుట్టించిన వాడు నాకు చక్కగా పోషకుడై ఉన్నాడని నేను అనేకులకు చెప్పుకుంటానే కానీ నేనే మాత్రము భయపడను అనేసి ఇక్కడ ఆవిడ మరి చెప్తూ ఉందన్నమాట. మరి ఒక పొలములో పుట్టిన పుష్పం అంటుంది, లోయలో పుట్టు పద్మం వంటి దాన్ని అంటుంది. ఇంకొకటి ఏంటంటే బలరక్కసి చెట్లలో వల్లి పద్మముగా కనబడినట్లును అంటుంది. మరి ఇక్కడ దేవుడు ఒక విశ్వాసిని వర్ణించిన రీతిగా ఇక్కడ కనబడుతూ ఉందన్నమాట. బలరక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అంటున్నాడు. మరి బలరక్కసి చెట్లు ఎలాంటి చెట్లు, మరి చెట్లో మరి బలరక్కసి అంటే ఏంటి, అది ఆ చెట్టుకున్న పువ్వు కానీ, ఆ చెట్టు కొమ్మలు కానీ ఆ బలరక్కసి చెట్టులో ఉంటే అటు తిరిగినా ఇటు తిరిగినా అవి గొచ్చుకుంటాయి, గాయాలవుతూ ఉంటాయి అన్నమాట. అలాంటి స్థలములో కూడా ఏమాత్రము కూడా చెక్కు చెదరకుండా తన పని తను చేసుకుంటూ, వల్లి పుష్పం అంటే తెలుసు కదా, కాడగలిగిన ఒల్లి మొక్కలు అనమాట. అవి పూలు తెల్లటి పూలు కాగడా వలె ఉంటాయి అన్నమాట, కాగడా పూలు అంటారు. అలాగున మరి వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచు ఉన్నది. ఎటువంటి స్థలములోనైనా, ఎటువంటి వాతావరణంలోనైనా, లోయల్లోనైనా, పొలములోనైనా, బలరక్కసి చెట్లలోనైనా, ఎక్కడైనా సరే దేవుని బిడ్డలంట చక్కగా ఉంటారంట. మరి దేవుడు కనబడుతూ ఉంటాడు కాబట్టి ఆ కనబడే దేవుడిని చూస్తూ ఉన్నప్పుడు మనకి ఈ మనుషుల వైపు కానీ, వాళ్ళకున్న క్రియల వైపు కానీ, వాళ్ళు పెడుతున్న బాధల వైపు కానీ, మనకొస్తున్న ఇబ్బందుల వైపు కానీ ఏ మాత్రము కూడా మనము చూడమంట. ఈ సాతాను మనల్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టినప్పుడు ఆ ఇబ్బందుల్లో ఏమవుతుందంట, దేవుడు కనబడుతూ ఉన్నాడంట. మన ప్రభుని యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు ఈ లోకములో చాలా బాధలు అనుభవించాడు, అవమానాలు అనుభవించాడు, చాలా మాటలు కూడా పడ్డాడు. ఎందుకు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, ఎందుకంత నిబ్బరముగా దేవుడు ఉన్నాడంటే మరి తన తండ్రి పరలోకములో నుండి తన్ను బలపరుస్తూ, తన వైపు చూస్తూ, దేవదూతలు వచ్చి పరిచయం చేస్తూ రకరకాలుగా పరలోక సమూహం అంతా కూడా మరి యేసు ప్రభుకి కనబడుతుంది. కాబట్టి మరి ఆ యేసు ప్రభు ఏం చేశాడు, ఎటువంటి కష్టాన్నైనా ఆయన ఏమాత్రము కూడా మరి ఇబ్బంది పడకోకుండా పరలోకం అంతా కూడా బలపరిచిందనమాట. అలాగున మాదిరికరముగా మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆ పరలోక సమూహం అంతా కూడా మనల్ని బలపరిచిద్దనమాట. మనం ఎప్పటికప్పుడు బాధపడుతూ ఉన్నప్పుడు, మనుషులు మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు, బలరక్కసి కలిగిన గాయము చేసే రక్తము కారే చేష్టలు మన మీదకు వచ్చినా కూడా, లోయల్లోకి తోసివేసినా కూడా, మరి లోయల్లో అంటే చాలా ఒంటరితనం అనమాట, ఎవ్వరు ఆదరించలేని తనం అనమాట. అలాంటి స్థితిలో కూడా మన ప్రభు కనబడుతూ ఉంటాడు కాబట్టి మరి ఏమంటున్నాడు, పాతాళములో ఉన్నా నేను అక్కడికి వస్తానంటున్నాడు, ఆకాశానికి ఎక్కిపోయినా నేను అక్కడికి వస్తానంటున్నాడు. కాబట్టి ఇక మనకు భయం లేదు కదా అనేసి ఈ తన స్త్రీ అంటే ఒక మరి విశ్వాసి గురించి దేవుడు వర్ణిస్తూ ఉన్నాడనమాట. ఆ తర్వాత స్త్రీల్లో నా ప్రియురాలు కనబడుచు ఉన్నది అంటున్నాడు. అలాగున అడవి వృక్షములలో జల్దరి వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు.
ఆనందభరితలై నేను అతని నీడను కూర్చుంటిని అంటుంది. ఈవిడేమంటుంది, మరి ఈ విశ్వాసి ఏమంటుంది, ప్రభుని గురించి వర్ణిస్తూ ఉందన్నమాట. అడవి వృక్షములో జల్దరి వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు అంటుంది. మరి ఆమె ఏమని వర్ణిస్తుందంటే, మరి ఎలా ఉన్నాడంట, అడవి వృక్షంలో అంటే అడవిలో చాలా చెట్లు ఉంటాయి అన్నమాట. వృక్షం అంటే చెట్టు అన్నమాట. అనేక చెట్లు ఉంటాయి, అక్కడ రకరకాల చెట్లు ఉంటాయి. ఈ చెట్లన్నిట్లో కూడా ప్రత్యేకమైన చెట్టు జల్దర వృక్షం అంట. ఈ జల్దర వృక్షం క్రింద ఒక నీడ ఉన్నట్లుగా ఆ నీడలో కూర్చుంటానికి నా ప్రియుడు కనబడుచు ఉన్నాడు అంటుంది. జల్దర వృక్షం ఎట్లున్నదో పురుషుల్లో నా ప్రియుడు అట్లు ఉన్నాడు అంటుంది. మరి ఒక కుమార్తెని తండ్రి ఏమంటాడంటే, మరి ఇంగ్లీష్లో ఏమంటాడంటే మై డార్లింగ్ అంటాడనమాట. అంటే ఏంటి, తన ప్రేమను విపరీతమైన కుమార్తె మీద ప్రేమ కలిగినప్పుడు ఆ మాట వచ్చేసిద్ది అనమాట. అలాగున ఇక్కడ మరి అలాంటి తండ్రిగా దేవుడు కనబడుతూ ఉన్నాడనమాట. ఈ విశ్వాసికి ఎంత ప్రేమ కనబరుస్తూ ఉన్నాడంటే అంత ప్రేమ ఆమె వివరిస్తూ ఉందన్నమాట. నేను నీ దేవుళ్ళలో ప్రత్యేకత ఏమిటి అని ఎవరైనా అడిగితే అప్పుడు ఆవిడ వర్ణిస్తూ ఉంది. జల్దరి వృక్షము అంటుంది. జల్దరి వృక్షం అంటే యాపిల్ చెట్టు అని చెప్తూ ఉన్నారనమాట. యాపిల్ చెట్టు మరి నీడనిచ్చిద్ది, ఆ నీడ కింద ఫలములు ఇస్తుంది. ఆ ఫలములు తింటూ సంతోషభరితురాలనై నేను ఉంటున్నాను అంటుందన్నమాట. మరి ప్రత్యేకమైన వాడు అంటే యాపిల్ పండు అంట నీళ్ళల్లో వేసినా కానీ మునిగిపోదంట. మిగతా వేసినా కానీ మునిగిపోతాయంట. అలాగున శ్రమలో ప్రభు ఏం చేస్తాడంటే మనకి తోడై ఉంటాడు. నీళ్ళల్లోనే ఉంటది ఈ తామర పుష్పము, ఆ బురదలోనే ఉంటది ఈ తామర పుష్పము. అయినప్పటికీ కూడా ఏ మాత్రము కూడా ఆ నీరు తన మీదకి రాదు, ఆ బురద తన మీదకు రాదు. ఎప్పటికప్పుడు అది పైన పడినా గాని వెంటనే జారిపోయిద్ది అనమాట. అలాగున దేవుని సన్నిధిలో మనము కూర్చున్నప్పుడు, ఆయన నీడలో కూర్చున్నప్పుడు మనకి ఎలా ఉంటదంట, సంతోషభరితులమై మరి ఆయన నీడను మనము కూర్చుంటామంట. అవన్నీ నేర్చుకోవటానికి ఆయన పాదములద్దకు వచ్చాము. పొలములో ఉన్న, ఒంటరి స్థితిలో ఉన్న, లోయలో ఉన్న, బాధల్లో ఉన్న, బలరక్కసి చెట్లని ముళ్ళు గుచ్చుకుంటున్నా, మాటలతో మనల్ని ఇబ్బంది పెట్టే మనుషుల మధ్య ఉన్నా, ఒంటరి స్థితిలో ఉన్నా, ఎడారి స్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే మన ప్రభు మనకి తోడై ఉంటాడు. మనం అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఈయన ఎందుకు ఇంత శ్రమ మనకి పెడుతూ ఉన్నాడంటే మనము దేవునికి దగ్గరగా ఆయన నీడన కూర్చుండటానికి, మహోన్నతని నీడన మనము కూర్చుండటానికి ఆయన ఈ జల్దరు వృక్షముతో మరి ప్రభుని పోలుస్తూ ఉందన్నమాట. మరి ఏమంటుంది, అతని ఫలము నాకు జివహకు మధురము. అంటే ఆ చెట్టు మీద ఏమున్నాయి, ఫలాలు ఉన్నాయి అన్నమాట. దేవుని పాదముల వద్ద ఏమేమి తీసుకోవటానికి వస్తున్నాం మనము, ఆరోగ్యము, సంతోషము, సమాధానము, నెమ్మది, ఇలాంటి ఫలాలు దేవుని సన్నిధిలో దొరుకుతాయి అన్నమాట. ఆవిడ ఏమంటుంది, ఆ ఫలము నా జీవ అంటే నా ప్రాణానికి చాలా మధురముగా ఉంది. అది తింటూ ఉన్నప్పుడు, ఆ ఫలము తింటూ ఉన్నప్పుడు ఎంత సంతోషముగా తన ప్రాణానికి కలుగుతూ ఉందో, దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత అటువంటి సంతోషము, సమాధానం మనము సంపాదించుకుంటామన్నమాట. అలాగే మన ప్రాణానికి దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు నాకు నెమ్మది, సమాధానం ఉంది, సంతోషం ఉంది అనేసి మనము చెప్పుకుంటూ ఉంటామన్నమాట. అలాగున ఏమంటుంది ఆవిడ, మరి అతని ఫలము నా జీవకు మధురము, అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను అంటుంది. మరి విందుశాల అంటే ఏంటి, ప్రార్థనా స్థలము. ఆ ప్రార్థనా స్థలములో ఉపవాస ప్రార్థన, ఆ ఉపవాస ప్రార్థనలో ఏకాంత ప్రార్థన, ఆ ఏకాంత ప్రార్థనలో లోకాసుల మదికి రాకుండా మనము మోకరించి మన ప్రభుతో సహవాసము చేసుకోవటమే ఈ విందుశాల. ఈ విందులో మనము ఎవరి విందుశాల, ఇది
దేవుడు పరలోక పరిశుద్ధులు భూలోక భక్తులతో ఏకమైపోయే విందుశాల. ఇక్కడ వేరు ఆలోచనలు, వేరు తలంపులు, వేరు మాటలు ఏమీ కూడా ఇక్కడ ఉండమన్నమాట. ఇక్కడ అంతా సంతోషకరమైన ప్రార్థన, సంతోషకరమైన తలంపులు, సంతోషకరమైన ఆలోచనలు అనే విందుశాల అన్నమాట. ఈ విందులో కూర్చున్నప్పుడు ఇక మనకి ఏ బంధువులతో పని ఉండదు, ఏ బాధ్యతలు మన దగ్గరికి రావు, ఏ ఇబ్బందులు సిబ్బందుల వలె మనల్ని బాధ పెట్టవు. ఈ విందుశాలలో అంతా సంతోషమే, సమాధానమే. ఇక్కడ ఏర్పాటు చేసుకున్న మన ప్రాణ ప్రియుడు యొద్ద మనము కూర్చున్నప్పుడు, మనము ఆనందమైన సంతోషముగా మనం ఇక్కడ ఉన్నప్పుడు మనల్ని ఎక్కడికి తీసుకుని వెళ్తాడు? ఆ పరలోకపు విందుశాల, ఆ 7 ఏండ్ల విందుశాలలోకి ప్రభు మనల్ని తీసుకొని వెళ్ళిపోతాడనమాట. ఇక్కడ కొంతకాలం మనకు శ్రమ కనబడుతూ ఉంది. ఈ కొంతకాల శ్రమకి మనము బాధతో, దిగులుతో మనకిచ్చిన ఆయుష్ని వ్యర్థము చేసుకోకుండా, ఎలా జరిగితే అలా జరగనివ్వు ప్రభా, నీ చిత్తము, నీ ఇష్టము, నా జీవితంలో నీ ప్రణాళిక ఏమై ఉన్నదో ప్రభా, ఎలా ఉంటే నీకు నేను సంతోషముగా కనబడతాను, ఎలా ఉంటే నీకు ఆనందముగా కనబడతాను ప్రభా అనేసి ప్రభు వైపు మనము చూడాలే కానీ మనకొచ్చిన కష్టం వైపు, నష్టం వైపు మనము చూడకూడదనమాట. మన ప్రభువు ఏం చేస్తాడు? మన మీద ప్రేమ ధ్వజము ఎత్తగా ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను అంటున్నాడు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆ మధురమైన మాటలు, ఆ మధురమైన పలుకులు విన్నప్పుడు మనకి చాలా ఆయన మీద ప్రేమ కలిగిపోయింది. ఎందుకంటే ఈ ప్రభు ఎలాంటి వాడంటే మన కొరకు ప్రాణం పెట్టి వేస్తాడు. మన కొరకు అర్ధరాత్రి అయినా మన యొద్దకు వచ్చి వేస్తాడు, మధ్యాహ్న కాలమైనా మన యొద్దకు వచ్చి వేస్తాడు. ఈ లోకపు తల్లిదండ్రులు, బంధుమిత్రులు, స్నేహితులైతే టైం ప్రకారం వస్తారు. కానీ ఈ తండ్రి, ఈ ప్రభు మరి ఈ ఎలాంటి వాడంట? అడవి వృక్షములో జల్దర వృక్షము అంటుంది. ఎట్లా ఉంటుందో అలాగూ నా ప్రభు సన్నిధిలో కూర్చుంటే నా ప్రభు నన్ను అంతగా, ఆయన నన్ను ప్రేమ ధ్వజము ఎత్తగా అంటున్నాడు. ప్రేమ ఎంత ప్రేమ అంటే అది కొలతలేని ప్రేమ. ఎంత దగ్గరగా ఉంటాడంటే పిలిస్తే పలికి అంత దగ్గరగా ప్రభు ఉంటాడు. ఆయన ఆకాశమందున్నా, మనము భూమి అందున్నా, మనం ఎలా ఉంటామంట? ఆయన అంత దూరం ఉన్నా, మనం ఎంత దూరం ఉన్నా మనం స్వరం అంట వెంటనే ఆలకిస్తాడంట. ఈ లోకపు తల్లిదండ్రుల యొద్దకు వెళ్ళాలంటే మరి కొంత టైం పట్టిద్ది, వాళ్ళు రావాలంటే కొంత టైం పట్టిద్ది. మన ప్రభు అయితే వెంటనే పలకరిస్తాడు, పలుకుతాడు. మనకున్న ప్రతి ఒక్క బాధలో ఆయన ఉంటాడు, మనకొచ్చే ప్రతి ఒక్క శోధన నుండి ఆయన తొలగిస్తాడు. ఇలాంటి గొప్ప తండ్రి ఎక్కడికి తీసుకుని వెళ్తాడంట? మనల్ని విందుశాలకు తీసుకుని వెళ్తాడంట. విందు అంటే రకరకాల మరి భోజనాలకు మనం వెళ్ళినప్పుడు రకరకాలు వడ్డిస్తూ ఉంటారనమాట. అలాగున అవన్నీ ఇప్పుడు మనం ఇక్కడైతే చాలా కష్టాలు అనుభవిస్తున్నాము, కానీ మనలంట ఈ కష్టాలన్నీ కూడా వెళ్ళిపోయినాక మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ 7 ఏండ్ల విందు ఉండిద్దంట. ఆ 7 ఏండ్ల విందులో మనం పోగొట్టుకున్న సంతోషం అంతా అక్కడ దొరికింది. మనం పోగొట్టుకున్న బంధుత్వం అంతా ప్రభు చూపిస్తాడు. మనం పోగొట్టుకున్న ఆహారం అంతా కూడా ప్రభు పెట్టివేస్తాడు. అటువంటి విందుశాలకి 1 రోజు 2 రోజులు కాదు కానీ 7 ఏండ్ల విందు అంట. ఇలాంటి విందుని మన ప్రభు పొందుగా చేర్చి మనతో సహవాసము చేస్తూ ఉంటాడు. ఇక మనకు ఆకలి దప్పులు ఉండవు. ఎవరి వైపు మనము చూడాల్సిన అవసరం లేదు, ఎవరు మనకు తోడుగా ఉండాల్సిన అవసరం లేదు. మన ప్రభువే స్వయముగా మనల్ని వచ్చి ఇంత కష్టం అనుభవిస్తుంది నా కుమార్తె, నా కుమారుడని ఆయన తన ప్రత్యేకమైన విందుశాలకు తోడుకొని వెళతాడనమాట. మరి ప్రేమ మీద నా మీద ప్రేమ ఎంత ప్రేమ అంటే అది మనము చెప్పలేనంత ప్రేమ అన్నమాట. తల్లిదండ్రులైనా, బంధుమిత్రులైనా ఏదైనా మనం ఇస్తేనే వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు. కానీ మనం ఏమి ఇవ్వకపోతే ఎవరు మనల్ని ఆదరించరు. కానీ మన ప్రభు అయితే మరి కుంటి వాళ్ళనైనా, గుడ్డి వాళ్ళనైనా, చెవిటి వాళ్ళనైనా, నోరు లేని వాళ్ళనైనా
అంగవైకల్యం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా రోగస్తులైనా సరే మనల్ని హత్తుకోగలిగిన మన తండ్రి అన్నమాట. ఆయన ప్రేమ మరి ఒక్కొక్కరి మీద ఒక్కొక్క రకముగా ఉండదు, అందరికీ సమానముగా ప్రేమ పంచుతాడు. మనం ఎటువంటి వారిమైనా సరే, మనము దేవునికి ఇష్టం లేని పనులు చేసినా సరే మనల్ని ఏం చేస్తాడంట, ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తాడంట. ఆయన ప్రేమ ధ్వజము ఏమంటున్నాడు, ఎత్తగా ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. ఇంత ప్రేమను నేను ఇన్నాళ్ళు ఎందుకు పోగొట్టుకున్నాను ప్రభా, ఇంత ప్రేమను నేను ఎందుకు విడిచిపెట్టుకున్నాను ప్రభా, ఇంతకాలము నేను లోకములో ఎందుకున్నాను ప్రభా. అయ్యా నా తండ్రి, ఈ లోక మనుషుల ఆకర్షణ వైపు, ఈ లోక మనుషుల ప్రేమ వైపు చూస్తూ నీ ప్రేమను విడిచిపెట్టుకున్నాను దేవా అనేసి ఆమె కంట కళ్ళు తిరిగిపోతున్నాయి అంట ఈ ప్రేమ కలిగిన తండ్రిని చూడగానే. మరి అలాగ మూర్ఛిల్లు పోతూ ఉన్నాను అంటూ ఉందన్నమాట. ఆ తర్వాత జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి అంటుంది. వెంటనే ఏమంటుంది, మరి ఏదోను వనములోనంట మరి ఆదాము అవ్వమ్మని అక్కడ ఒక చెట్టు వేస్తే ఆ చెట్టు పండు తినవద్దు అన్నాడు ప్రభు. ఆ జల్దరు వృక్షమే అక్కడ ఉందంట. అది ఆ యాపిల్ చెట్టు అంటున్నారనమాట. అది ఎలా ఉంటది, చూపుకి ఎలా ఉంటది, రమ్యముగా ఉంటది. అన్ని ఫలాల కంటే యాపిల్ పండు చాలా ఆకర్షణీయంగానే ఉంటది, చక్కగా ఉంటది, దాని రూపం బాగుంటది, దాని రుచి బాగుంటది. మరి ఇలాంటి ఆకర్షణీయమైన చెట్టు ఏదోను వనంలో వేసిన అదే చెట్టుని ఇక్కడ ఈవిడ వర్ణిస్తూ ఉందన్నమాట. మరి ఏం చేస్తుందంటే, జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి. ఈ యాపిల్ పండంట చాలా ఒక మెడిసిన్ తో సంబంధించింది అనమాట, ఒక వైద్యముగా మారిపోయిద్దంట. మనం చాలా నీరసంగా ఉన్నప్పుడు ఆ యాపిల్ తింటే మనకు శక్తి వచ్చిద్దని ఈ లోక డాక్టర్లే చెప్తున్నారు. కాబట్టి ఇది మనకేదైనా అంటే ఈవిడ ఏమైతే మూర్ఛిల్లిపోయినప్పుడు అంటే కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు ఏమంటుంది, నాకు జల్దర పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి అంటుంది. అలాగున ఇటువంటి ప్రత్యేకమైన ఫలము దేవుడు ఏర్పాటు చేశాడు. మన ప్రభు వైపు చూస్తే మన నీరసం పోయిద్ది, మన ప్రభు మాట వింటే మనకు శక్తి వచ్చిద్ది, మన ప్రభు సన్నిధిలో మనము కుదురుగా కూర్చుంటే మనకి ఎవ్వరితో ఏ సంబంధం లేకపోయినా ఎంతసేపైనా కూర్చోవచ్చు. అదే మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకో వారికి విసుకొచ్చింది. కానీ యేసయ్య దగ్గర ఎంతసేపన్నా కూర్చో ఎవ్వరు ఏమీ అనరు. ఎందుకంటే అంత ప్రత్యేకమన్నమాట మన ప్రభు సన్నిధి. కాబట్టి మరి ఇంకా ఏమంటుందంటే, మరి అతడు ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది, కుడి చేత అతడు నన్ను కౌగిలించుకుని ఉన్నాడు. ఒక చంటి బిడ్డను ఏం చేస్తారు, ఎడమ చేతిలో పట్టుకొని కుడి చేతితో కౌగిలించుకుంటారనమాట. అంటే నేను ఉన్నాను, నువ్వు భయపడవద్దని ఒక పసిబిడ్డకి ఒక తల్లి తండ్రి ఎలా ఆదరిస్తారో అలాగున మరి ఎడమ చెయ్యి ఏంటి, ఆదరణ అనమాట. కుడి చెయ్యి అంటే ఆశీర్వాదం అనమాట. ఈ కుడి చెయ్యి తల మీద పెట్టి నేను ఉన్నాను, నీకు నీ ఆలోచనలు నీ తలంపులకు నీకు తోడై ఉంటాను, నువ్వు భయపడవద్దు, దేనికి దిగులు పడవద్దు, నీకు నేను తోడై ఉన్నాను, నా ఎడమ చేత్తో నిన్ను ఆదరిస్తున్నాను, నా కుడి చేత్తో నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు ప్రభు. అలాగున ఇటువంటి ప్రేమ ఈ లోకములో ఎక్కడ ఎన్నడూ మనకి చూడలేము, మనకు దొరకదనమాట. అందుకని ఎందుకు ఇలాగో పరిగెట్టుకుంటూ దేవుని పాదముల వద్దకు అందరూ కూడా వెతికి ఆయన్ని మరి దొరికి ఏమంటుంది ఈవిడ, నా ప్రాణప్రియుడిని నేను వెతుకుతూ ఉన్నాను అంటుంది. ఈవిడ ఏమంటుందంటే, మరి చాలా మంది నిన్ను ఆ కన్యకులు ఆకర్షించుకుంటున్నారు, వృద్ధులు ఆకర్షించుకుంటున్నారు, నన్ను కూడా ఆకర్షించుకొని నేను నీ ఎద్దకు పరిగెత్తుకొని వస్తానంటుంది. అంటే ఈ ఆకర్షణ ఎలా ఉందంట, లోకాన్ని విడిచిపెడుతున్నారు, పాపాన్ని విడిచిపెడుతున్నారు, బంధువుల్ని విడిచిపెడుతున్నారు, స్నేహితుల్ని విడిచిపెడుతున్నారు, అందరిని విడిచిపెడుతున్నారు. కానీ ప్రభు దగ్గరికి మాత్రము వచ్చేస్తూ ఉన్నారు. వ్యసనాలను విడిచిపెడుతున్నారు. అన్ని సమస్తము కూడా ఎప్పుడైతే ఆయన ఆకర్షిస్తాడో మనుషుల్ని, వెంటనే వారికి ఉన్న ప్రతి ఒక్క లోకానికి సంబంధించిన క్రియలన్నీ కూడా
తీసివేసుకొని పరిగెత్తుకొని ప్రభు దగ్గరికి వస్తారు. ఇక వెనక్కి తిరిగి చూడరు. ఇంకా మరలా అలాంటి ప్లేసుల్లోకి, అలాంటి స్నేహితులతో ఎటువంటి సహవాసము, ఎటువంటి కూడా అక్కడ కనబడదనమాట. ఇటువంటి ప్రేమ అనమాట. ఈ ప్రేమ ఎంతటి పాపమైనా కడిగి వేసే ప్రేమ, ఎంత శోధన ఉన్నా తీసివేసే ప్రేమ, ఎటువంటి వ్యాధి ఉన్నా తీసివేసే ప్రేమ. మరి ఇటువంటి ప్రేమ ఇక ఎక్కడికి వెళ్ళినా, నీవు వేల మంది దేవతలు దేవుళ్ళున్నా కూడా ఇటువంటి ప్రేమ అయితే దొరకదనమాట. అందరికీ ఏదో ఒక వంక ఉంది, కానీ యేసయ్యకి ఏ వంక లేదు. మనము గమనిస్తూ ఉంటే మరి హిస్టరీ వాళ్ళ హిస్టరీలన్నీ చూస్తూ ఉంటే, మరి ఎవరైనా ఇద్దరు భార్యలు ఉన్న వారికి ఎవరైనా చేతులెత్తి నమస్కరిస్తారా? ఇద్దరు భర్తలు ఉన్న వారికి నమస్కరిస్తారా? ఇలాంటి లోటుపాట్లు అన్నీ కూడా సరిచేయటానికి వచ్చిన దేవుడు అనమాట. అందుకని అన్ని వివరించి చెప్తూ ఉన్నారు కాబట్టి మరి ప్రవీణ్ గారిని చంపేశారు. మరి ఇలాగున అవన్నీ బయట పెడితే చంపేస్తారనమాట. కాబట్టి ఇలాంటి ప్రేమ మనల్ని చంపే ప్రేమ కాదు, మనల్ని బ్రతికించే ప్రేమ అన్నమాట. ఇటువంటి ప్రేమను మనము తీసుకోవటానికి ఇక్కడికి వస్తూ ఉన్నామన్నమాట. అలాగున ఆయన కుడి చేతి నన్ను కౌగిలించుకొనెను. మరి మన ప్రభు ఏం చేస్తున్నాడు? మనల్ని కౌగిలించుకుంటున్నాడు. మన వెన్ను తట్టి నేనున్నాను, భయపడవద్దు, దిగులు పడవద్దని ఆయన ఆదరిస్తూ ఉన్నాడు అనమాట. ఇంత గొప్ప రక్షణని మనము నిర్లక్ష్యము చేస్తూ ఉన్నామంట. ఇంకా టైం ఉందిలే, ఇంకా టైం ఉందిలే అనేసి మనము మరి లోక స్నేహం వైపు చూస్తూ దేవుని వైపు చూడకుండా ఆలస్యమైపోతూ ఉందన్నమాట. అయినప్పటికీ దేవుడు ఏమంటున్నాడంటే, నేను చాలా నీ కొరకు కనిపెట్టుకొని ఉంటాను, నువ్వేం భయపడవద్దు అనేసి దేవుడంట మన వైపు చూస్తూనే ఉంటాడంట. మనము చూడమంట ఆయన వైపు. ఎందుకంటే మనకు లోకమనే ఆకర్షణలో ఉన్నాము కాబట్టి మనమంట ఆయన వైపు చూడమంట. మనుషుల వైపే చూస్తామంట, మనుషుల సహాయం వైపు చూస్తామంట, మనుషుల ఆదరణ వైపు చూస్తామంట, మనుషుల ప్రేమ వైపు చూస్తామంట. కానీ మన ప్రభు అయితే మనల్ని చూస్తూనే ఉంటాడు. నా వైపు చూస్తారేమో, నా దగ్గరికి వస్తారేమో అని ఆయన రెండు చేతులు చాపి మన వైపు చూస్తూ ఉన్నాడంట, రమ్మనుచూ ఉన్నాడు ఆయన. మనమైతే అస్సలు ఆయన వైపు చూడకుండా దుష్టుడు మనల్ని మరుగు చేసిద్ది అనమాట. అందుకని ఏమంటుందంటే ఈవిడ, మరి యెరూషలేము కుమార్తెలారా, పొలములో ఇరులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకొని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని మిమ్మల్ని ప్రతిమాలు కొనుచున్నాను అంటుంది. ఇప్పుడు మనము ప్రార్థన చేసుకునేటప్పుడు ఎటువంటి శబ్దాలు వస్తున్నప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నాము? చక్కగా దేవునితో సహవాసం చేస్తున్నాము. మనము ఇక్కడ ఈవిడ ఏమంటుందంటే, ఈవిడ ఎక్కడ చేస్తుంది ప్రార్థన? అడవిలో చేస్తుందన్నమాట, అడవి చెట్టుల్లో చేస్తుందన్నమాట. కాబట్టి అక్కడ ఏముంటది? లేళ్ళు ఉంటాయి, సింహాలు ఉంటాయి, పులులు ఉంటాయి, అన్ని కూడా శబ్దాలు చేస్తూ ఉంటాయి అన్నమాట. నా చెవికి ఏ శబ్దము వినబడకుండా నాకు సహాయము చేయండి అని చెప్తూ ఉందన్నమాట. ప్రార్థనలో కూర్చున్నప్పుడు మనము దేవదాసయ్య గారు ఏం చెప్పారంటే, మీరు ప్రార్థన చేసుకునేటప్పుడు మరి చాలా శబ్దాలు వస్తాయి, కోళ్ళు అరుస్తాయి, కుక్కలు అరుస్తాయి, డ్రమ్స్ శబ్దాలు వినపడతాయి. వాటన్నిటి వైపు మీరు చూడవద్దు, వినొద్దు. మీరు ఏకాంత స్థలము కోరి లోకాస్తులను మదికి రాకుండా మీరు మరి మోకరించి ఆయన వైపు చూడాలంట. అప్పుడు మనము ఏ శబ్దాలు మన దరికి రావు, ఏమి కూడా మన దరిదాపులకు కూడా రావన్నమాట. అందుకని ఇక్కడ ఆవిడ మరి అక్కడికి వచ్చే శబ్దాలను నాకు వినబడకుండా చేయండి, నేను చాలా మరి దేవునితో సహవాసం చేస్తున్నాను, ఇదిగో నా శరీరం ఇక్కడ ఉన్నది కానీ నా దేహం అంతా దేవాలయం అయిపోయి నేను నా ప్రభు యొద్దకు ఆత్మ వెళ్ళిపోయింది, నా ప్రభు దగ్గరికి అన్నంతగా ఒక శరీరం మాత్రమే దేవాలయంలో ఉంది, ఆమె ఆత్మ అంతా దేవుని పాదముల యొద్ద ఉన్నది. కాబట్టి అంత ప్రేమగా దేవునితో సహవాసము చేస్తూ ఉందన్నమాట. మనము చక్కగా దేవుని సన్నిధిలో మరి ఇక్కడ మొదట షారోను పొలములో పుష్పము వంటి దానను అంటుంది.
ఖచ్చితంగా పొలములోనంట మనం విత్తనములు వేసిన తర్వాత ప్రభు వైపు తేరి చూస్తే ఏ ఎరువులు వేయకపోయినా సరే చక్కని పంటనిస్తాడంట. అలాగనే దేవుని అనే పొలంలోకి వచ్చేస్తే ఎటువంటి శ్రమలు ఉన్నా శ్రమే కాకుండా మనకు సంతోషము కనబడిద్ది అనమాట. ఈ దుష్టుడు మనల్ని భయపెడుతూ ఉంటాడు, గలిబిలి చేస్తూ ఉంటాడు, గందరగోళం చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ కూడా మనం ఏ మాత్రం కూడా భయపడకూడదని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఇవన్నీ కూడా మనము గుర్తు పెట్టుకొని ఆయనకి ఇష్టముగా మనము ఉండాలన్నమాట. ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే, ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు, గంతులు వేయచు, కొండల మీద ఎగసి దాటుచు, మెట్టల మీద అతడు వచ్చుచున్నాడు. మరి నా ప్రియుడు ఇర్రువలేనున్నాడు, లేడి పిల్లవలే ఉన్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నాడంట ఆయన? మరి ఎక్కడి నుంచి వస్తున్నాడ? ఆమెకి ఆయన దేవుని స్వరం వినబడుతుందంట. ఇప్పుడు దేవదాసయ్య గారు ఏం చెప్పాడు? ఏకాంత స్థలము కోరి మోకాళ్ళ మీదుండి లోకాసుల మదికి రాకుండా మదిలో ఉన్న దేవుణ్ణి గదిలో కూర్చోబెట్టుకొని మనము మౌనముగా ఉంటే ఆయన స్వరం మనకు వినపడిద్దంట. అది చెప్పింది. అందుకే ఇక్కడ ఏమన్నాడు? ఆవిడ ఏం చెప్తుంది? ఆమె ప్రార్థన చేసుకుంటూ నా ప్రియుని స్వరం నాకు వినబడుచు ఉన్నది అంటుంది. ఎలా? కళ్ళు మూసుకుంటే ఆమె చెవులు కంట ఆయన ఎగసి ఎగసి కొండలు మెట్టెలు అన్ని దాటుకుంటూ వస్తూ ఉండే శబ్దము ఆమెకి వినబడుతుందంట. ఇంత బాగా మనము దేవునిలో లీనమైపోయే ప్రార్థన మనము నేర్చుకోవాలి. మరి గంటలు కూర్చున్నామన్నది కాదు, కానీ ఒక 10 నిమిషాలైనా సరే మనం ప్రభువుతో గడిపేయాలన్నమాట. మరి నేను ఎక్కడికైనా కాకాని తోట వెళ్ళినా, ప్రసాద్ నగరం వెళ్ళినా, ఇంట్లో ఇక్కడ కూర్చున్నా కానీ నేను కళ్ళు మూసుకుంటాం తప్పితే కళ్ళు తెరవనన్నమాట. నా కళ్ళు మూసుకుంటే అంత పరలోకంలో నేనున్నాను, ఈ దూతల మధ్యన ఉన్నాను అన్న ఆలోచనతో ఉంటానన్నమాట. అలాగ కళ్ళు తెరిస్తే మనకి లోకం అంతా కనబడిద్ది, భయము, దిగులు, బాధ కనబడిద్ది. కళ్ళు మూసుకున్నామనుకో ఒక్కళ్ళతో సంబంధమే ఉండదు, ఏ ఆలోచన మన దరిదాపులకు రాదనమాట. నేను అలా కళ్ళు మూసుకొని ఉంటే ఏదైనా చెప్పాలంటే ఎవరో ఒకళ్ళు వచ్చి తట్టి లేపుతూ ఉంటారనమాట. నేను కళ్ళు మూసుకొనే ఉంటాను. ప్రసాద్ నగర్ వెళ్ళానంటే కళ్ళు మూసుకొనే కూర్చుంటాను, అస్సలు కళ్ళు తెరవను అనమాట. నేను ఎవరో ఒకళ్ళు వచ్చి ఒకళ్ళు ప్రార్థన చేయమన్నా కానీ, ఒకవేళ ఏదైనా నాకు చెప్పాలన్నా కానీ నా దగ్గరకు వచ్చి తడతారనమాట. అలాగున నాకు కళ్ళు తెరవటం ఇష్టం ఉండదు. కొంచెం సమయము దేవునితో గడిపే సమయం చాలా విలువైంది అనేసి చాలా సంతోషముగా ఇష్టముగా కళ్ళు మూసుకొని కూర్చుంటాను. అది చాలా ఇష్టం నాకు అనమాట. మళ్ళీ మనకి విడిగా దొరకదు ఆ సమయం, దేవాలయంలోనే దొరికిద్ది, ఇంకెక్కడా దొరకదు అనమాట. ఇది ఈవిడ అన్నట్లుగా ఏమంటుంది? మరి నన్ను కలతపరచవద్దు అంటుంది. కలతపరచొద్దు అంటుంది. కళ్ళు తెరిస్తే ఎవరో ఒకళ్ళు మనల్ని కలతపరుస్తూ ఉంటారనమాట. ఈ సమయము చాలా విలువైంది కాబట్టి మన విలువని మనము దేవుని సన్నిధిలో కాపాడుకోవాలన్నమాట. ఇంకా నువ్వు ఇంట్లో ఉన్నా, వీధిలో ఉన్నా, ఎవరితో ఉన్నా ఇంత 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 బాగా ఉండదు అనమాట. అందుకనే నాకు అలాగా ఇష్టం అనమాట. నేను ఒక్కదాన్ని వెళ్ళాను అనుకోండి, ఇంకా ఏదో ఒకటి పట్టుకొనైనా సరే ముందు కూర్చొని మోకాళ్ళ మీదే ఉంటా. అసలు మోకాళ్ళ మీద ఉంటే ఇంకా ఇంకా ఇష్టం అనమాట. అలాగున మన శరీర అవయవాలన్నీ కూడా దేవునికి సమర్పణ చేసుకోవాలి. చేసుకుంటే కంటితోనూ, నోటితోనూ, సమస్తము కూడా ఆయనకి సమర్పణ చేసుకున్నప్పుడు మనకు అటువంటి ఏకాంత ప్రార్థన వచ్చిద్దనమాట. అందుకనే ఇలాగున ఆయన ఎట్లా వస్తున్నాడో మనము చూడాలన్నమాట. ఆలకించుడి, నా ప్రియుని స్వరం వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు, గంతులు వేయచ్చు. యేసయ్య మరి ఎక్కడి నుండో పరలోకము నుండి భూలోకములో మన యొద్దకు వచ్చి వేస్తూ ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉండాలి? పరలోకంలో ఉండాలి. భూలోకంలో మన యొద్దకు వస్తూ ఉన్నాడంట. మనం గమనిస్తూ ఉండాలి. నువ్వు ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ ఎట్లా ఉన్నా కానీ నువ్వు దేవా తండ్రి అని మనసు పెట్టి పిలిస్తే అక్కడ పరిగెత్తుకుంటూ వస్తాడంట. అది ఇక్కడ ఈవిడ ఎక్కడో ఉండి ప్రార్థన చేస్తుంటే ఈవిడి యొద్దకు అలాగున వచ్చేస్తున్నాడంట.
మరి దేవుడు. అలాగూ మనము దేవునితో ఎలా సహవాసం చేయాలి, ఎలా ఉంటే ప్రభు స్వరం మనం వినగలము, అది లోయలో ఉన్న, పొలంలో ఉన్న, బలరక్కస చెట్ల మధ్య ఉన్న, చాలా మంది భర్తలైన వారు భార్యలను బాధిస్తూ ఉంటారనమాట. బలరక్కసి లాంటి మనుషుల మధ్య అనమాట అలా ఉండటం అనమాట. చాలా మంది మరి దుర్మార్గులు, దుష్టులు కలిగిన భర్తలు ఉంటారు, వాళ్ళతో కూడా పడాలన్నమాట. అలాంటివన్నీ కూడా ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ నా తండ్రి నాకు తోడై ఉన్నాడు, నేను భయపడనని చాలా మంది స్త్రీలైన వారు ఏం చేస్తారు, వారి గృహాల్లో ఎంత శోధనైనా అనుభవించి ఉంటారనమాట. అందుకు ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకొని మరి మనం ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా మన తండ్రి మనకు తోడై ఉంటాడు కాబట్టి ఇక మనకు దిగులు భయం ఉండకూడదని ఈ సన్నిధి అనమాట. ఇక లోకములో ఉంటే మనకి ఎలాగైనా భయం వచ్చేసింది, ఇక్కడ ఉంటే భయం రాదు. అలాగున్న దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన తండ్రి, మహిమ కలిగిన దేవ, వందనాలు, స్తోత్రాలు, ప్రణతులు వెణుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఈ రాత్రికాల సమయమందు నా తండ్రి పరమగీతములో నాయన 2వ అధ్యాయంలో ప్రభా, నా తండ్రి నాయన మా పితరుడైన సొలొమోను గారు ఒక విశ్వాసుని గురించి నాయన వర్ణిస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమ ఎలా ఉంటుంది, ఒక భూమి మీద ఉన్న మానవుల మీద దేవుని ప్రేమ ఎలా ఉంటుందో, మానవులు దేవుణ్ణి ప్రేమిస్తే వాళ్ళ ప్రేమ ఎలా ఉంటుందో అని తండ్రి నాయన ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. ఒక ప్రాణప్రియుడుగా, ప్రాణప్రియురాలుగా మరి నా తండ్రి ఇక్కడ ఒక ప్రాణానికి ప్రాణము పెట్టి ప్రియుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తు ప్రేమ ధ్వజము మనం బ్రతికున్నంత కాలము కూడా ఉంటుంది కాబట్టి ఎటువంటి భయము దిగులు లేకుండా, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క శ్రమ ఉంటుంది, అందరికీ ఒక రకమైన శ్రమలు ఉండవు కాబట్టి శ్రమను బట్టి, కష్టమును బట్టి దేవుని పాదములందు మనము కుదురుగా కూర్చొని ప్రభుతో సహవాసము చేస్తాము. అలాంటి ప్రేమ అనే విందుశాలకు దేవుడు మనల్ని తోడుకొని వచ్చి ఈ వాక్యం అనే విందు, ఈ ప్రార్థన అనే విందు, ఈ పాటలనే విందులోకి ఆయన మనల్ని తీసుకొని వచ్చి మన ప్రాణము ఎంతో సంతోషముగా ఉంచటము కోసము, నా బిడ్డలు ఇంటికి వెళ్ళినా కూడా సంతోషముగా ఉండాలి, సమాధానముగా ఉండాలని ఈయన వాక్యం ద్వారా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు, ధైర్యమిస్తూ ఉన్నాడు. ఇటువంటి తండ్రిని ఏదో విన్నాములే కాసేపు అని అనుకోకుండా విన్న మాటలు ఖచ్చితంగా గట్టిగా పట్టుకొని, ఈ మాటలను నువ్వే కదా ప్రభా చెప్పావు, ఇదిగో నీ ప్రేమ నా పైన ఎంత ఉన్నది ప్రభా, కొలతలేని ప్రేమ కదా తండ్రి, ఈ ప్రేమ నాకు శాశ్వతముగా ఉండే రీతిగా నాకు సహాయం చేయి తండ్రి అని నాయన ఎటువంటి బాధలు, ఎటువంటి భయాలు, దిగుళ్ళు నాయన, మానసికంగా శారీరకంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రభా నా తండ్రి వాటన్నిటినీ కూడా నీ పైన వేసి మేము ధైర్యముగా నా తండ్రి ఈ లోకములో జీవించడానికి సహాయం దయచేయండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాయన. ఈ రాత్రికాల సమయమందు నాయన మేమందరము కూడా మీ పాదములెద్దకు వచ్చి మాకందరికీ కూడా ఏదో ఒక రకమైన శ్రమ, కష్టము, బాధ అన్నీ ఉన్నాయి యేసయ్య. వాటన్నిటిని మీకు అప్పగిద్దామని నాయన, మీకు చెప్పుకుందామని మేము నాయన మా ప్రాణాల్ని మేలుతో నాయన తృప్తిపరుస్తామని వచ్చాము తండ్రి. సహాయము చేసి నాయన నా తండ్రి నాయన నీ దీవెన, నీ ఆశీర్వాదం, నీ స్వస్థతను మాకు దయచేసి ప్రభా నాయన ప్రతి ఒక్క హృదయ లోతులను ఎరిగిన తండ్రివి ప్రభా నాయన, మా లోతులో ఉన్న గాయాలన్నీ మాన్పివేసి తండ్రి మాకు ఆదరణ దయచేసి ప్రభా మీరు మహిమ పొందండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా, త్రిత్వముగా మాకు కావలసిన ఆదరణ దయచేసి మీరు మహిమ పొందమని, ప్రతి ఒక్క కన్నీటికి నాయన పరిష్కారం ఉంది అన్నావు తండ్రి. దేవదూతలు వచ్చి మా కన్నీటిని తీసుకుని వెళ్తారన్నావు ప్రభా. అలాగున నా తండ్రి నాయన, నా ప్రభా మీరు సహాయం చేసి మీరు మహిమ పొందమని, దుష్టుని వాడికి లయపరిచి
మీరే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచునుగాక, మీ రాజ్యం మాకు వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మరుదన ఆహారాన్ని మాకు దయచేయము, మళ్ళీ అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించండి, శోధన లేక కీడు నుండి తప్పించండి. రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకే జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తమునకే జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తం సంపూర్ణ అపవాది క్రియలకునంత నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దీవెన ప్రార్థించిన ప్రతి అంశము సకల పరిశుద్ధులకును సృష్టికి నీ కూడి మాకును నాయన మా కుటుంబాలకును నెమ్మది సమాధానానికి సదాకాలము తోడయందును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.